రైతు భరోసా అమలు చేసినట్టు లెక్క. అడుగుదాం. ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వం ఇప్పుడు మనతో పాటు లైన్ లోనే ఉన్నారు. ఆది శ్రీనివాస్ గారు, ఇది మీది రైతు బంధా రైతు భరోసానా? రైతు భరోసా. ఎట్లా? అది కేసీఆర్ చేసిన ప్రోగ్రామే కదా. మీరు 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 ప్రామిస్ చేసింది 15,000, కానీ అంత ఇవ్వట్లేదు కదా అని అంటున్నారు ఈశ్వర్ గారు. అదే ఇప్పుడు వారు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇప్పుడే నా జస్ట్ 1 minute క్రితమే మరి కలిపిరు ఫోన్ లైన్. అంతకుముందు వారు ఏం మాట్లాడారో తెలియదు. సౌండ్ వస్తలేదండి. గత ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క స్కీమును కూడా మీరు రద్దు చేయకుండా మరెన్నో స్కీములు తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం ఒకటి. 2014లో శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన రోజు మన తెలంగాణలో 78,000 కోట్ల అప్పు ఇంచుమించు కరెక్షన్ అంటే 1,000 కోట్ల అటు ఇటు 16,000 కోట్ల నిల్వారు, సంవత్సరానికి 6,000 కోట్లు అసలు వడ్డీ కట్టే పరిస్థితి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇంద్రమ్మ పరిపాలన వచ్చే వరకు చూస్తే 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నాం. ఆనాడు సంవత్సరానికి 6,000 కోట్లు కట్టే పరిస్థితి నుంచి నెలకు 6,000 కోట్లు అసలు వడ్డీ కట్టే పరిస్థితి ఉన్నప్పటికీ పాత ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక్క స్కీమ్ రద్దు చేయకుండానే కొత్తగా స్కీములు అనేకం తీసుకొని పోతున్నారు. మీరు అందరూ చూసిండ్రు. ఈ రోజు చెప్పాలి ఎందుకు దీని ద్వారా కూడా రాష్ట్ర ప్రజానీకానికి వాస్తవాలు తెలవాలని చెప్పి ప్రయత్నం మీ జీటీవీ ద్వారా. ఈ రోజు మనం ఇన్ని స్కీములు చేస్తూ కొత్తగా స్కీములు మొదలుపెట్టి పోయేటప్పుడు కూడా రైతు భరోసాను 12,000 ఇస్తాం. వాళ్ళు ఇచ్చింది 10,000 రైతు బంధు పేరిట, మేము ఇచ్చేది 12,000. వారు అన్నట్టు 10,000 కూడా ఇచ్చే రోజు వస్తుంది, ఇస్తాము. ఎందుకంటే ఆర్థిక 12,000 కూడా ఇప్పుడు మొన్న రబీలో ఇచ్చారు. అది కూడా పూర్తిగా ఇవ్వలే కదా. 2-3 ఎకరాలకు మించి రాలే. దాదాపు సగం మంది రైతులకు రాలేదు. అది రాకుండానే ఇది మొదలు పెట్టేశారు. అంటే ఇప్పుడు 4 ఎకరాల వరకు ఇచ్చినాము. మిగతాది కూడా ఇచ్చే క్రమంలో వానకాల పంట ఆర్థిక పరిస్థితిని బట్టి అప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు నిన్న ఒక 2 ఎకరాల లోపు పడ్డది, ఈ రోజు 3 ఎకరాల లోపు పడ్డది. వరుసగా వారు నిన్న చెప్పారు కదా, ఈ వారం రోజుల్లో ప్రతి రోజు కూడా ఈ బ్యాంకు నామ్స్ ప్రకారం కూడా రోజు 8,000 కోట్లు వేయాలని ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం ప్రతిరోజు ఈ వారం రోజులు రైతు భరోసా రైతులకు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. అసలు రైతులకు పేటెంట్ హక్కు ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత 4 సీజన్లు వచ్చాయి. ఆది శ్రీనివాస్ గారు, అప్పుడు మీరు December 9th టక పడిపోతాయి అన్నారు. అప్పుడు రబీ పోయింది, తర్వాత మళ్ళీ ఖరీఫ్ పోయింది, మళ్ళీ రబీ పోయింది. మొన్న ఈ 4 సీజన్ల తర్వాత ఫస్ట్ టైం అందరికి వేయబోతున్నారు మీరు. గత ప్రభుత్వం ఇవ్వనటువంటి రైతు బంధును మీరు రైతు భరోసా పేరు ఇచ్చినాం. అదొకసారి గుర్తు చేసుకోండి. ఎప్పుడు ఇవ్వలేదు వాళ్ళు బిఫోర్ ఎలక్షన్ పేరు ఇవ్వలేదు. మీరే కదా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చినాము. మేమెందుకు ఇచ్చినాం కంప్లైంట్? మేమెందుకు ఇచ్చినాం? వారు అదంతా లేదు కాంగ్రెస్ పార్టీ డూప్లికేట్ లేకని ఆ రోజు చెప్పినాము. భరత్ గారు, మేము అభివృద్ధికి సంబంధించి సహకారం చేసేటువంటి ఆలోచన. ఈశ్వర్ గారు చెప్పండి. 11 విడతలు ఇచ్చినామండి. 11 విడతలు కంటిన్యూగా ఇచ్చినాం. ఎలక్షన్ వల్ల వీళ్ళు కంప్లీట్ చేయడం వల్ల ఆగింది అనేది మేము చెప్పుడు కాదు, రైతులు బిఫోర్ ఎలక్షన్ ఇవ్వలేదు. 11 times కంటిన్యూగా ఇచ్చారు ఒకటే రోజు. వీళ్ళలాగా ఒక రోజు 1 ఎకరానికి, ఒక రోజు 1/2 ఎకరానికి, ఒక రోజు 2 ఎకరాలకు ఇదేదో బిచ్చమేసినట్టుగా ఇచ్చింది తప్ప రైతులను చాలా దారుణమైన స్థితిలో చూసారు తప్ప ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. వీళ్ళు ఎన్ని ఎకరాలకు ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు. ఒకవేళ మీరు 4 ఎకరాలకి ఇస్తే 5 ఎకరాల రైతు సంగతి ఏంది, 6 ఎకరాల రైతు సంగతి ఏంది? ఇలా తెలంగాణలో రైతులు ఎవరైతే కాపుదాన పోలు ఉన్నారో, రెడ్డి కులస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5 ఎకరాల పైననే ఉంటది. 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపల ఉంటది. మరి వాళ్ళ సంగతి ఏంది? ఇస్తారా ఇవ్వరా? ఇస్తే ఎంతవరకు ఇస్తారు? దానికి ఒక క్లారిటీ ఉన్నదా? నేను ఇందాక మిమ్మల్ని అడిగిన, మీరు ఇచ్చేది రైతు బంధా రైతు భరోసానా? రైతు భరోసా అయితే ఖచ్చితంగా 15,000 ఇచ్చి తీరు. ఎంతసేపు ఈ అప్పుల మాటలు చెప్పి అప్పులు చేసిండ్రు, కేసీఆర్ గారు అప్పులు చేసిరని, ఇవన్నీ దొంగ తిరుగుడు మాటలు కాదు. అప్పులు వీళ్ళ వాగ్దానాలు చేసే ముందర ఎలక్షన్ ముందర ప్రజల ముందు గల్ల వైపు ఎగిరేసి మాట్లాడినప్పుడు ఇప్పుడు 2 లక్షల అప్పు తెచ్చుకోపో, December 9 నాడు మేము ఇచ్చేస్తామని కాగితాలు రాసి ఇచ్చిండ్రు, బాండ్ పేపర్లు రాసి ఇచ్చిండ్రు తెలియదు. వీళ్ళకు అధికారం కోసమే గిన్ని అబద్దాలు వచ్చి అధికారంలోకి వచ్చిన సంగతి ప్రజలు గుర్తుపడతలేరు. ఇంకా అబద్దాలని చెప్పుడు ఎందుకు? ఇంకా అప్పుల ముచ్చట చెప్పదు. అప్పుల గురించి ఇప్పటికే శాసనసభలో తర్వాత బయట వేదికల ద్వారా అప్పులు ఎన్నున్నాయి,
ఆ అప్పులు కూడా ఏదైతే ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదికనే ఇప్పుడు ఒక బయట పెట్టిన అంటే అప్పుడు మేము మిగులు రాష్ట్రం అనుకున్నాం, కానీ అట్లా లేదు పరిస్థితి. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసింది లెక్క మీద లేవని తెలిసిందని అంటారు ముఖ్యమంత్రి. లెంక బిందెల కోసమే వస్తే మన కర్మ. వాళ్ళు లెంక బిందెలు ఉన్నాయనుకోని వస్తే వాళ్ళ అప్పులు 4 లక్షల కోట్లు అనుకుంటే 7.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. చూస్తే కనుక డబ్బులు భరత్ గారు, ఎవరైనా లంక బిందెల కోసమే ప్రభుత్వంలోకి వస్తే మన కర్మ, తెలంగాణ ప్రజల కర్మ తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికే అర్థమైంది. నేను అనేది ఏంటంటే మీరు అప్పుల గురించి మాట్లాడుతున్నారు కదా. ఇప్పటికీ అప్పుడు ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు శాసనసభ వేదికగానే ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏమైంది, ఏం చేసినాం అనేది క్లియర్ కట్ గా చెప్పారు. 4,27 కోట్ల అప్పులుంటే 7-8 లక్షల అప్పులున్నాయని ఇలా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ 4,27 కోట్ల అప్పులలో కూడా పాత అప్పు అంటే తెలంగాణ మనం ఇచ్చిన తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు వచ్చినటువంటిదే 74,000 కోట్లు. దాన్ని కలుపుకుంటేనే 4,27,000 కోట్ల అప్పు. దాన్ని ఇంకా అప్పు చెప్పి కేవలం సింపతి గెయిన్ చేయడం కోసం మేము ఏం చేయలేక అంటే వీళ్ళు అమలు చేయలేక గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని నిందించడం కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఇంకా ముందు కూడా ఏం చేస్తారంటే మేము అప్పులు కట్టడానికే సరిపోయింది మాకు, అందుకే మేము స్కీములు మేము చేయలేకపోయినాం అని ఎన్నికల ముందట కూడా ఇదే మళ్ళీ వీళ్ళు కంటిన్యూ చేస్తారు. వీళ్ళ అన్నయ్య కూడా ఆ సంవత్సరం కోసమో 6 నెలల కోసమో అంటే మళ్ళా ఎలక్షన్ కోసమే ప్రజలను మోసం చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదనేది మాత్రం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది భరత్ గారు. ఇప్పుడు మళ్ళా పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. నోటిఫికేషన్ ఇస్తారని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిన్ననే ప్రకటన చేసిండ్రు, వాళ్ళ మంత్రులు కూడా ప్రకటన చేసిండ్రు. ఈ సందర్భంలో ఇప్పుడు ఒక 1000 కలిపి అతి ఉత్సాహం చూపించి ఒకటే రోజులో 25 లక్షల పోయిన సీజన్ లోనే కలిపినట్టున్నారు. పోయిన సీజన్ నుంచే ఇస్తున్నట్టున్నారు 1000. పోయిన సీజన్ ఇచ్చినా ఇప్పుడు అంటే ఇంత ఉత్సాహంతో పోయిన సీజన్ లో ఎందుకు చేయలేదు? పోయిన సీజన్ లో ఏదో అంటారు రాజు శ్రీనివాస్ గారు. ఇప్పుడు లంకె బందెలని మీరు అనేదానికి తప్పుడు అర్థం చేసుకుంటే ధనిక రాష్ట్రం తెలంగాణ ప్రజలు మోసం చేసింది కేసీఆర్ గారు కాదా? పైన పటారం లోటారం ఉన్నటువంటి పరిస్థితిని, వాస్తవ పరిస్థితి తెలంగాణ ప్రజలు చెప్తే ఎందుకు వాళ్ళు జీర్ణించుకుంటున్నారు మాకు అర్థమవుతుంది. ఉన్న మాటలంటే తప్పే ఉంది. మేము లంకె బిందెల కోసం రాలేము, మాట వరుస కంటాం. ఏదైనా ఇంటికి పిల్లలు ఇచ్చిన తర్వాత బంగ్లు ఉందని తర్వాత తప్పుడు నేను తెలిసినప్పుడు ఏమంటారు, అదే పైన పట్టణం లోన్లు ఉంటారు, మోసపోయినారు అని చెప్పి అంటారు. కానీ ఏమన్నా విడిపోయే పరిస్థితి చేస్తారా? మళ్ళీ కష్టపడి సాదుకో బిడ్డని చెప్పి చెప్తాం. కానీ ఇది కూడా అంతే. తెలంగాణలో ఉన్నట్టు సామెతం చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా మా కర్మ బిందెల కోసం వచ్చి చెప్పే విధంగా వారు మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము ఉన్న వాస్తవాలు తెలంగాణ ప్రజానికి చెప్పే ప్రయత్నం చేసినాం. ఇంత కష్టాలు ఉన్నప్పటికీ, ఇంత అప్పులకు రాష్ట్రంగా ఇంత విధ్వంసంగా తెలంగాణ చేసినప్పటికీ మేము పరిపాలనలో 18 గంటలు కష్టపడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మంత్రులందరూ తెలంగాణ రాష్ట్రంలో గాడిన పెట్టే పరిస్థితి చేస్తుందని చెప్పే ప్రయత్నం భాగం కొన్ని అంశాలు చెప్తాం, సామెత చెప్తాం. ఆ సామెత చెప్పేంత మాత్రాన వాళ్ళు దాన్ని భూతత్వంలో చూపించి తప్పుడు విధంగా ప్రచారం చేస్తుంటే కరెక్ట్ కాదు కదా. ఉన్న వాస్తవాలు చెప్పుకోవాలి, లేదంటే ఇబ్బంది కదా. ఆ వాస్తవాలు శ్వేతపత్ర రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తాం. 8 లక్షల కోట్లు అంటే 4 లక్షల కోట్లు చెప్పంటారు. వాస్తవాలు అన్ని కూడా చెప్పినప్పుడు కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం గ్యారెంటీ ఉంది. అపోలు గట్టలే తప్పని పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చింది కదా. అదే వారు అర్థం చేసుకుంటే వాస్తవంగా 8 లక్షల కోట్ల అప్పు అంకెలతో సహా చెప్పినాము. అప్పుడు వారసత్వంగా మాకు కూడా వచ్చింది 79,000 కోట్ల అప్పు. అక్కడ నుంచి 4 లక్షల కోట్లే అని అంటున్నారు. 7 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు కాదు, 8 లక్షల కోట్ల అప్పు ఉన్న మాట వాస్తవము. దానికి ప్రతి నెల 6,000 వడ్డీ ఖర్చున్న మాట వాస్తవము. దానికి సంబంధించిన లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చింది మీ ప్రభుత్వం వచ్చినాక 1,50,000 కోట్లు వేసారు, 1,50,000 కోట్లు వేసారు అంటారు కదా. ఆ 1,60,000 కోట్ల అప్పులు 1,50,000 రూపాయలు ఇలా అప్పులు ఈ వడ్డీ కిందనే కట్టినాము. అది కూడా అసెంబ్లీలో చెప్పినాం కదా. మా సభానాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు, మీరు వచ్చి 15 నెలలు 12 నెలలు 1,60,000 కోట్లు వేసారంటే 1,60,000 కోట్లలో 1,50,000 కోట్ల వరకు వీళ్ళు 8 లక్షల కోట్లకు తీసుకొచ్చిన అప్పుల కింద వడ్డే కట్టాము ప్రతి నెలకు 6,000. అది కూడా అసెంబ్లీలో చెప్పినాము.
అవన్నీ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సరే ఇవన్నీ వాళ్ళు చేసిన రాష్ట్రాన్ని అప్పులకు ఉపరాష్ట్రంగా మార్చినా మేము వాస్తవాలు ప్రజలు చెప్తూ పరిపాలన చేసుకుంటూ ముందుకు పోతున్నాం. రైతులు రాజు చేయాలని సంకల్పంతో ఇప్పుడు సన్నవాట్లకు 500 బోనస్ ఇచ్చినాము. ఆ రోజు కరెంటు ఉచితంగా ఇస్తుంటే కరెంటు తీగల కరెంట్ ఉంటుందా, బట్టలు ఆరేసుకోవాలని చెప్పి అన్నటువంటి చంద్రబాబు నాయుడుతో అప్పుడు అన్నప్పుడు కేసీఆర్ గారు అన్నప్పుడు సందర్భం అయినా దాన్ని వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టిన మద్దతు ధరకు ఈ రోజు రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదు అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇంచుమించు ఈ మొదటి సంవత్సరంలోనే 60,000 కోట్ల పైసలకు 10 ఏళ్లలో వడగళ్ల వర్షం వల్ల నష్టపోయిన రైతుకు ₹1 కూలి లేదు. ఆ రోజు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చిన తర్వాత ₹10,000 వడగళ్ల వర్షం నష్టపోతే అకాల వర్షం నష్టపోతే ₹10,000 ఎకరాకి ఇచ్చినాం. రైతుకు ఎలాంటి ఇబ్బంది చేయకూడదని చెప్పనేటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సేవ చేసింది. ఆనాడు కూడా అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి రైతుకు ప్రయోజనాలు కాపాడడం కోసం తీసుకొచ్చి ఈ రోజు కూడా మళ్ళీ వాళ్ళు కాళేశ్వరం ఉన్నారు, కూలేశ్వరం అయిపోయింది. ఇంచుమించు 1,00,000 కోట్లు తీసుకుని వచ్చారు. అనవసరంగా దాన్ని 500 మీటర్లు జరిపి కట్టడం వల్ల ఇబ్బంది అయింది. ఈ రాష్ట్రం అప్పులకు మిషన్ భగీరథ అనవసరంగా ఇదివరకు గ్రామాలలో మంచినీటి ట్యాంకులు అయినట్టు వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం 100% మంచినీరు తీసుకొచ్చి ఇచ్చినట్టు ఈ విధంగా మేము వ్యవస్థ గురించి వారు మాట్లాడుతున్నప్పుడు మీకు కూడా చెప్పాలి. వాళ్ళకి తెలంగాణ పేరు అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ వాళ్ళకు మాట చెప్తున్నారు 11 సీజన్లు వరుసగా ఇచ్చాం. సరే 11 సీజన్లు వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇచ్చినది కూడా చూసి రైతు రుణమాఫీ వాళ్ళు పావులా ఇచ్చిండ్రు. అసలు దోవాన్ని ఇచ్చిండ్రు. వాళ్ళు మొత్తం 10 ఏళ్ళల్లో ఇచ్చింది 16,000 కోట్లు ఓసారి, 8,000 కోట్లు ఓసారి. మేము ఒకేసారి 20,650 కోట్లు 25,25,000 కుటుంబాలకు ఇచ్చినాం. రుణమాఫీ వాళ్ళంతా చెప్పుకుంటూ పోతే కాదు కదా. రెండు సార్లు కలిపి 39,000 కోట్లు రుణమాఫీ చేసినాము. తప్పు అన్న కోసం మాటలు చెప్పుడు మొదటిసారి చెప్పాలి తప్ప తర్వాత 11,000 కలిపితే 27,000 కోట్లు తప్పు అంటున్నారు. 100% రేపు మీరు అదే వ్యవసాయ శాఖ 39,000 కోట్లు. ఇప్పుడు నేను ఇదివరకు మంత్రిగా పనిచేసిన 10 ఏళ్ళు క్యాబినెట్ లో ఉన్నా. నేను నాకు చెప్తున్నా తప్పు రుణమాఫీ చేయలేరు. ఇంకో విషయం ఏంటంటే